నా పేరు పార్వతీశం. మాది మొగలితుర్రు. నమస్కారమండి. ఇప్పుడు చూడండి, నాలాంటి అపారమైన తెలివితేటలు ఉన్నవాడు ఊరికే ఓ సాధారణ జీవితం గడపడం సాధ్యమేనా చెప్పండి? అస్సలు కుదరదు. అందుకే ఓ గొప్ప ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. అసలు విషయం ఏంటంటే 5వ ఫామ్ అయ్యేసరికే నాకొకటి క్లియర్గా అర్థమైపోయింది. నేను చదివే సంగతులు ఏకంగా మా అయ్యవాళ్లకే అర్థం కావట్లేదు. మరి వాళ్లకే తెలియనప్పుడు నేనింక అక్కడికెళ్ళి టైము, డబ్బు బొక్కబెట్టుకోవడం దేనికి చెప్పండి? అందుకే శుభం కార్డు వేసేశాను. ఆ బడి అనే బంధనాల నుంచి బయటపడ్డాక నా అసలు మేధోమ్మథనం మొదలైంది. ఇక రోజూ ఇంట్లో హాయిగా కూర్చుని ఈ ప్రపంచం ముందున్న పెద్ద పెద్ద సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఆలోచించడం మొదలుపెట్టాను. అదేగదా నా పని. అలా ఆలోచిస్తున్న ఓ రోజున నా స్నేహితుడు ఒకడు మాటల మధ్యలో ఇంగ్లాండ్ వెళ్ళొచ్చుగదా అని ఊరికే అన్నాడు. అంతే, నా బుర్రలో ఒక్కసారిగా బల్బు వెలిగింది. ఆ ఆలోచనను వెంటనే నా తర్కంతో విశ్లేషించడం మొదలుపెట్టాను. అలా ఆలోచిస్తుంటే ఒక్కసారిగా నాకు జ్ఞానోదయమయింది. అరే, ఇది కేవలం నా చదువుకోసం కాదు, ఇది నా దేశం కోసం నేను చేస్తున్నో మహాయజ్ఞం. నా ఆలోచన ఎంత తార్కికంగా ఉందో చూడండి. మనల్ని పాలిస్తున్నది ఎవరు? తెల్లోళ్ళు. వాళ్ల దేశానికి మనం వెడితే వాళ్ల ఆచారాలు గమనించొచ్చు, వాళ్ల రహస్యాలు తెలుసుకోవచ్చు. ఆ రహస్యాలతో మనం స్వరాజ్యం సంపాదించుకోవచ్చు. ఎంత సింపుల్ ప్లాన్! ఆ పనిలో పనిగా ఓ బారిస్టరు పట్టా కూడా పట్టుకొచ్చేయొచ్చు. అయితే ఇంత గొప్ప ప్రణాళిక వేసినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు రావడం సహజమే కదా. కాని నాలాంటి మేధావికి అవన్నీ ఓ లెక్క. నా తెలివితో వాటన్నిటినీ దాటేశాను. ముందుగా మా నాన్నగారి విషయం. పాపం, ఆయనకు చదువులేదు, పొలం పనులు చేసుకునే మనిషి. నేను వేసిన ఈ అద్భుతమైన ప్రణాళికలోని లోతైన అర్థం, దాని గొప్పతనం ఆయన అమాయకపు మనసుకి ఎలా అర్థమవుతుంది చెప్పండి? అందుకే చెప్పలేదు. మరి ప్రయాణానికి డబ్బు కావాలి కదా. దానికి కూడా ఓ సింపుల్ ప్లాన్ వేశాను. నమ్మకమైన స్నేహితుడి దగ్గర కొంచెం అప్పు తీసుకున్నా. ఇంట్లో ఏమో నర్సాపురం వెళ్తున్నానని చెప్పా. అంతే, ఎవరికీ ఏ అనుమానం రాలేదు. నా ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా లైన్ క్లియర్ అయిపోయింది. ప్రయాణం ఖాయమైపోయింది. ఇక తరువాత ముఖ్యమైన ఘట్టం సామాను సర్దుకోవడం. ఇప్పుడు చూడండి, ఇంగ్లండ్ వెళ్లినవాళ్లు మా ఊళ్ళో ఎవ్వరూ లేరు, సలహా ఇచ్చేవాళ్లే లేరు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా సహజమైన మేధస్సు మీదనే పూర్తిగా ఆధారపడాల్సొచ్చింది. ఆ ప్రశ్నను చాలా శాస్త్రీయంగా అప్రోచ్ అయ్యాను. ఏమేం కావాలో తెలుసుకోవడానికి నా రోజువారీ పనుల దగ్గర్నుంచే ఓ లిస్టు తయారుచేయడం మొదలుపెట్టాను. చాలా సిస్టమాటిక్గా అన్నమాట. ఉదయం లేవగానే ఏం కావాలి? పళ్ళు తోముకోవడానికి మెత్తగా దంచిన పళ్లపొడి, నాలుక గీసుకోవడానికి తాటాకు బద్దలు, ఆ తర్వాత ముఖం కడుక్కోవడానికి నా గట్టి ఇత్తడి చెంబు, తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె, దువ్వుకోవడానికి మన దేశంలో తయారైన దువ్వెన. ఇలా గంధం, అద్దం ఒక్కటీ వదలకుండా ప్రతీదీ ఎంత అవసరమో అంతే ప్యాక్ చేశాను. అంతా పక్కా ప్లానింగ్. ఇక బట్టల విషయానికొస్తే 2 సూట్లు కుట్టించాను. కాకపోతే ఆ దర్జీ ఎంత బిగుతుగా కుట్టాడంటే బహుశా నా బట్టలో కొంత మిగుల్చుకొని ఉంటాడు. అతని పొదుపు తెలివితేటలకు అదో నిదర్శనం. అయితే పూర్తిగా వాళ్ళ మారిపోతే ఎలా? మన సాంప్రదాయం కూడా ఉండాలిగదా. అందుకే ఒక 8 గజాల ఎర్ర జపాన్ సిల్క్ గుడ్డ పెట్టాను, తలపాగా చుట్టుకోదానికి. విదేశాల్లో మన దేశ గౌరవాన్ని నిలబెట్టాలి గదా. ఇక భోజనం సంగతి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ల తిండి మనకు పడుతుందో లేదో తెలీదుగదా. అందుకే ఓ అద్భుతమైన ఏర్పాటు చేసుకున్నా. నా కిరోసిన్ స్టవ్, గోధుమ పిండి, నెయ్యి, రొట్టెలు కాల్చుకోవడానికి ఓ ఇనప పెనం అన్నీ పెట్టేశాను. వేడివేడి రొట్టెలు చేసుకుని మన ఆవకాయ పచ్చడితో తింటే ఆ మజానే వేరు. అక్కడంతా చలిదేశమని విన్నాను. అందుకే వెచ్చదనం కోసం కూడా పక్కా ఏర్పాట్లు చేశాను. నర్సరావుపేట్లో కొన్న నా మడత మంచమొకటి, మా ఇంట్లో అమ్మ కుట్టిన నా సొంత బొంత, కప్పుకోడానికి వెచ్చగా ఉండే ఓ నారింజ రంగు శాలువా. హాయిగా నిద్రపోవడానికి ఇంకేం కావాలో చెప్పండి. చూశారుగదా, ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి అవసరానికి, ప్రతి సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. నా ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో అర్థమైందిగా. ఇంత అద్భుతమైన, లోపరహితమైన ప్రణాళికతో బయలుదేరినప్పుడు నా ప్రయాణం విజయవంతమవ్వకుండా ఉంటుందా? అసలు పొరపాటు జరగడానికేమైనా అవకాశం ఉందా చెప్పండి? ఉండనే ఉండదు.